ఇప్పుడు మనకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది చూడండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు మనకి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని, నెయ్యి వేసుకుని, ఆవకాయ వేసుకొని తింటే బావుంటుందండి. చాలా బావుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు మామిడికాయ ఈ వేసవిలో వచ్చే లేలేత మామిడికాయలతో ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పప్పు మామిడికాయకి కావలసినవి చూసేద్దాము. ముందుగా ఇలా ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను. అలాగే దీని ప్లేస్‌లో మీరు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. దీంట్లోకి ఒక మామిడికాయ మీడియం సైజు పుల్లనిది పైపొట్టు తీసి ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీరుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ తినేవాళ్ళైతే ఇలా 3 ఉల్లిపాయలను కూడా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు ఇవన్నీ ఇలా తీసుకున్నాక ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్‌లో వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఇలాగా స్టవ్ పైన పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది చూడండి ఇలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది కదా! ఈ పప్పులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారము ఇవన్నీ కూడా మనము ఇందులోకి వేసేసుకుందాము. అలాగే మీరు కారం వేయకంటే పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చి తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చినే వేసుకోండి. కారం స్కిప్ చేయండి. లేదు పచ్చిమిర్చి వేసుకోము అనుకుంటే కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కుక్కర్‌లో వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి కప్పున్నర వాటర్‌ని వేసుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఆల్రెడీ మన పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇవి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు మనము స్టవ్ పైన ఉడికించుకుందాము. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము పప్పుని పక్కకు పెట్టేసుకుందాము. దింపేసుకుని ఆవిరిపోయే లోపల మనము పోపు దినుసులు అనేవి రెడీ చేసుకుందాము. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది ఇలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది కదా! ఈ పప్పుని మీకు మరి కాస్త పలుచగా కావాలనుకుంటే కాస్త వాటర్ వేసి స్టవ్ పై పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు నాకు కాస్త పలుచగా కావాలి ఇలా పప్పు వద్దు అనిపించి కాస్త వాటర్‌ని అయితే ఇలా వేసుకుని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అలాగే కాస్త ఒక 2 పొంగులు వచ్చేటంత వరకు అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము పక్కకు దింపేసుకుని ఇప్పుడు పోపు దినుసులు చూసేద్దాము. చూడండి 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరి, పోపు దినుసులుగా ఆవాలు, జీలకర్ర ఇలా తీసుకున్నాను. ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నె అంటే ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది కదా! ఈ పోపు దినుసుల్లోకి పప్పుని ఇలాగా తిరగబోతా పెట్టుకోవాలి. అంటే పోపు పెట్టుకోవాలి. ఇలా పప్పుని వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఇంకా కారము, సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది చూడండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు మనకి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని, నెయ్యి వేసుకుని, ఆవకాయ వేసుకొని తింటే బావుంటుందండి. చాలా బావుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు మామిడికాయ ఈ వేసవిలో వచ్చే లేలేత మామిడికాయలతో ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.